తీసుకొచ్చిన దానికి ఉన్న కృతజ్ఞత పగటి వేళ దేవుని సన్నిధిలో ఆరాధనకు రావడానికి. కృతజ్ఞత లేని వారు ఏం చేయరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నేను అనుకుంటున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కృతజ్ఞత చెల్లిన వారే. హల్లెలూయా. 10 మంది కుష్ఠవ్యాధులను దేవుడు స్వస్థపరిచాడు, ఒకడు మాత్రమే ఏం చేశాడు? నేను దేవునికి కృతజ్ఞత. అసలు ఆ ఒకళ్ళు మీరు ఉన్నారు. ఆ 9 మంది పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ఒకటి పరిస్థితి నాకు తెలుసు. ఆయన నిత్యం దేవుని కొరుకున్నవాడు, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవునితో తన జీవితాన్ని గడుపుకోవడానికి ఆయన తన జీవితాన్ని కృతజ్ఞతతో ఆధారపడి ఉన్నారు. ఒకటి వేళ దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియవస్తున్నాం. మన మధ్యలో ఖమ్మం నుంచి సేవా పరిచయం చేస్తున్న కుటుంబం జ్యోతి పిల్లలు కూడా మన మధ్యలోకి రావడానికి దేవుడు ఆమెని ఎక్కువగా కృపను కూడా అందించి తీరా. అదే రీతిగా ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ పాత వాళ్ళే. చాలా 2-3 వారాల తర్వాత అబ్బి కూడా కొత్తగా వచ్చింది. ఆమె కూడా దేవునికి వందనాలు తెలియవస్తున్నా. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చదివిన వాక్య భాగం నిర్గమాకాండ 40వ అధ్యాయం. బైబిల్ ఆ గ్రంథంలో ఉన్న చివరి అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు. లాస్ట్ వస్తే అంటే అందరికి చాలా హ్యాపీ వస్తుంది అంట. హల్లెలూయా. అందులో ఉన్న మొదటి వచనాలు ఒకసారి చదువుకుందాం. చాలు, మనకు అదే చాలు. అదో దేవుడు మాట్లాడే దేవుడు, ఇదే ఆధారం. ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు. నేను సేవించే దేవుడు మోగతనముతో ఉన్నవాడు కాదు, మాట్లాడలేనివాడు కాదు, మాట్లాడే దేవుడు. హలో. ఈరోజు ఎవరైనా దేవుడితో నీతో మాట్లాడలేదంటే గెట్ రెడీ, దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే పరిస్థితులన్నీ మారగలిగి తీరుతుంది. జీవిత విధానంలో గొప్ప అద్భుతాలు జరిగి తీరుతుంది. కుటుంబ పరిస్థితుల్లో మార్పు జరిగి తీరుతుంది. అందుకే డైలీ మీకు ఒక వినయంతో నేను కాలు పట్టుకొని ఒక వినయం చెప్తాను. ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయన శబ్దం వినడానికి రెడీగా ఉండాలి. ప్రార్థనలో రెడీగా ఉండాలి, ఉపవాసంలో రెడీగా ఉండాలి, ఆరాధనలో రెడీగా ఉండాలి, వాక్య పరిచయంలో రెడీగా ఉండాలి. ఎప్పుడు దేవుడు నాతో ఏం చేయాలా? మాట్లాడుతూనే ఉండి తీరాలా. ఆయన మాటలు వినబట్లేదు అని ఆయన బాధపడుతున్నాడు. మా దగ్గరికి రండి, మా ఇల్లు ఖాళీగా ఉంది, ఎన్ని టైం కూర్చోవచ్చు, దేవుడు మాట్లాడేంత వరకు మిమ్మల్ని వదలం. ఫ్రీ ఆపర్చునిటీ మీకోసం. దీనికి ఖరీదు ఇవ్వకలే, ఖర్చు ఇవ్వకలే, బాధ్యత రండి. నాకు ఒకటే మాట చెప్పాడు, అయ్యగారు మేము దేవుని మాట వినాలి అనుకుంటున్నాం. మా ఇంటికి వస్తే చాలా వినబడాల్సినది వినబడే తీరుతుంది. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత దానిని ప్రతిష్ట పరిచేటట్టుగా బైబిల్ సెలవిచ్చినది. బాగా ఆలకించి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. తర్వాత హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అన్నీ ఆగిపోతాయి కాబట్టి. హలో, దేవుని యొక్క ఆలయం నిర్మించిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలి? నాతో లేరు అనుకుంటారు. ప్రతిష్ఠ చెయ్యాలి. నాతో లేరు అనుకో. ఇల్లు కట్టిన తర్వాత ప్రతిష్ఠ చెయ్యాలి. నాతో లేరు అనుకుంటాను. ఏదైనా కొత్త వస్తువు, బండి కానీ ఏదైనా పొలం కానీ కొడితే అయ్యగారిని పిలిపించి ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించి ప్రతిష్ఠ చేయడం అంటే నీ సొమ్ము దేవునికి ఇచ్చేయడం అన్నది కాదు. పూర్ణ మనసుతో దేవునికి అంగీకరి. దేవా, ఇందు లోపల నువ్వేం చేయాలి? పని చేయాలా. ఇందు లోపల నీ మహిమ వచ్చి తీరాలా. ఇందు లోపల ప్రజలు నీకు దేవుడు పొలం ఇచ్చారు అనుకో, పొలాన్ని ప్రతిష్ఠ చేసే ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ పొలం మూలంగా కొన్ని విధవరాలకు, కొన్ని పరదేశులకు, కొన్ని దీనులకు, దరిద్రులకు, దేవుని బిడ్డలకు, అన్యులకు నేనేమై తీరుతా? సహకారిగా అయి తీరుతా, క్రియలుగా మారి తీరుతా, అభిషక్తులుగా మారి తీరుతా, ఆరాధనకర్తగా మారి, ప్రార్థన వీరుడిగా, అది ప్యానాలు తీసేవాడుగా మారాను. కొందరికి దేవుడు ఏమి ఇచ్చిన అవసరం ప్యానాలు తీయడానికి. బండి ఇచ్చారు అనుకో, వాడు హెల్మెట్ వేసుకో, ప్యానాలు తీయడానికి. నువ్వు సత్తే సావురా బాబు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? ఏమైనా తప్పు చెప్పానంటే తర్వాత తెచ్చుకోవాలంటే క్షమాపణ అడుగుతా. ఓకే, నీకు బలుపు, అలుపు, సలుపు ఏటో నాకు తెలియదు, కానీ నువ్వు హెల్మెట్ వేయట్లేదు అంటే నువ్వు వెయ్యక మమ్మల్ని ఏమంటానమ్మా నడిచే రోడ్లో? ప్రెసిడెంట్ అయిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దాడి చేయకండి, ప్రెసిడెంట్ చెప్పలేదు. మరి మీకు అంత బరువు హెల్మెట్ వేసుకొని కారు కొనుక్కో, దేవుడు మీ కారు చేయించను కాక. మరి కారు కొనిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవాలి. మరి దానికి కూడా మళ్ళీ ఇది చేద్దామంటే లారీ కొనేసుకో, వెనక కూకో, ఏం పెట్టుకోక్కర్లేదు. ప్రజలు రాలేదు నాతో కలిసి. దేవుడు నీకు ఏవి ఇచ్చినా అది ఇతరుల ప్రాణం తీసేటట్టుగా ఉండకూడదు, ఇతరులకు ఆశీర్వాదం కలిపేటట్టు ఉండకూడదు. దేవుడు నీకు పాట ఇచ్చారు, ఆ పాట మనకి అవతల ఉన్నాడు పాటగాడిని మాత్రమే కాదు, అవతల
జీవితంలో దేవుని యొక్క భక్తునిగా మార్చి తీరాలి, అభిషక్తునిగా మార్చి తీరాలి, దేవుని దగ్గర విడుదల ఇప్పించుకోగలిగే వ్యక్తిగా. కొందరు పాట ఎత్తే ప్యానల్ తీసేస్తారు, కొందరు వాక్య పరిచయం ఇస్తే పోయి ప్యానల్ తీసేస్తారు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏం చేస్తారు? ప్యానల్ తీసుకున్నారు. మన అయ్యగారు చాలా మంచోళ్ళు, 12 కల్లా వదిలేస్తాను. నేను కూడా చెప్తే ఈ 12 కల్లా వదిలితే సెట్ అవ్వరు, 4 గంటల వరకు భోజనాలు పెట్టి కూర్చోబెట్టదు. అసలు ఆత్మలు దురాత్మలు బయటకు వస్తాయి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, నీకు దేవుడు ఏమి ఇచ్చినా ప్రాణాలు తీసే కొందరికి దేవుడు పిల్లలు ఇచ్చే ప్రాణాలు తీసే పిల్లలే. వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, ప్రాణాలు తీసే వస్తాడు. ప్రతిష్ఠ చేయండి, దయచేసి చెప్తాను, ప్రతిష్ఠ చేయండి. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి? సేవకుని చేతికిచ్చి, పేరు పెట్టేటప్పుడు ఆయన చేతికిచ్చి చెప్పండి, దేవా ఇది నీవు ఇచ్చినది నాకు, ఈయన నీ కొరకు పనికొచ్చి తీరాలి. ఈయన అందరికి హాని చేసేవాడు కాదు, అందరికి మేలు చేసేటట్టు. దేవుడు నీకు ఏమి ఇచ్చినా, నీకు కత్తి ఇచ్చినా అది హాని చేయడానికి కూడా వంటలు వండేసి అందరికి రుచి అనిపించాలి. ఇది అలాగే కత్తి ఉందని చెప్పేసి బాగా అర్థమవుతుంది కదా, చదవడం అంట కత్తిపోటు తగిలిందేమో, ఎంతగా రెస్పాండ్ అవుతుంది. అదే నాతో లేదనుకుంటాను. హలో, దేవుడు నీకు ఏమి ఇచ్చిన బండి ఇస్తే బండి దేవునికి గణపరిచి తీరాలి, దాని ద్వారా ఇతర ప్రాణం తీగు. నెక్స్ట్ చెప్పేది అంటే హల్లెలూయా తగ్గు. దేవుడు నీకు సంఘం ఇచ్చారా? ప్రాణాలు తీయడం కాదు. చెప్పండి, పర్లేదు. దేవుడు మనకి సంఘం ఇచ్చేది ప్రాణం తీయడానికి కాదు, ప్రాణం ఇచ్చి తీయడానికి. ఈ సంఘములోకి దిగంబరుడిగా దెబ్బలు కాసి దురాత్మ పట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించుకొని వస్తే నేను గ్యారంటీ ఇచ్చి చెప్పగలిగి తీరుతాను, నువ్వు ఒక అభిషక్తుడిగా బయటికి వెళ్ళి తీరగలుగుతావు, నువ్వు ఒక ప్రార్థన వీరుడిగా బయటికి వెళ్ళి తీరగలవు. కారణం ఏంటో తెలుసా? ఈ సంఘం ఎవరికి హాని అభిమానంతో కావాలని చెప్తున్నా. కారణం మీరు ఎగరేసేయండి. మీరంటే రవి గారు చాలా మంది సంఘం నుంచి జంప్ అయిపోయారు. పర్లేదు, మేము ప్యానల్ తీసేమన్నది కాదు, మేమేం భయం చేయలేదు. ఇక్కడ కూర్చోవాలని కాస్త కృప కావాలండి. నాతో లేరు అనుకోండి. దేవుని వాక్యం 2 అంచెల కట్టం, అది కాసుకోగలిగిన సత్తా కలిగిన వచ్చి కూర్చుంటే చాలు. ఏమైనా తప్పు చెప్పిన తర్వాత వచ్చి కలవండి. దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం. అయితే దాని ద్వారా గాయాలు తగలాలి, కుట్లు చెయ్యాలి, మందులు రాయించి పంపించాలి. మీరంటే రైతులు మాకు రోజు వాక్యాలతో పొడి చేస్తారు, అయితే కష్టపడి తీసుకుంటు. ఈ వాక్యం చదివేటప్పుడు, ప్రిపేర్ చేసేటప్పుడు, రాసేది ఎలా చెప్పాలా, ఈ సంగతులు ఏమనుకుంటారు, కొడతారా, చెప్పులు కొడతారా, కత్తిలు తెస్తారా, పడారాలు తెస్తారా తెలియదు కదా. ఇవన్నీ ఆలోచించి గాయ పడిన తర్వాత ఎక్కడికి వచ్చి హలో, అది బైబిల్ చదివి ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత లభించి తీరింది. దాని అర్థం నీకు గాయాలు కాదు, గాయాలకు ఉన్నాయో చికిత్స కూడా అదే కత్తికుంది, జీవం కలిగిన. అందరూ ఆలయంలో వచ్చేది లేదు, అల్లులుగా చెప్పలేదు, అల్లులుగా చెప్పలేదు. నువ్వు అల్లులుగా ఎగటాలి, ఇక్కడ కూర్చొని చెప్పాలి. మనకి కొన్ని వాక్యాలు వచ్చేది అల్లులు రావట్లే. కారణం ఏంటి? స్పందన అటువంటిది. అలా దేవుడు ఏం చేసేది? మనతో స్పందించి తీరేది. అందుకే నేను చెప్పొచ్చే ఉద్దేశం, దేవుడు నీకు ఏమిచ్చినా అది ఏవైతే ప్రాణం ఇచ్చేటట్టు గుండి తీరాలి, ఆశీర్వాదం కల్పించేటట్టు గుండి తీరాలి, దీవెన ఇప్పించేటట్టు గుండి తీరాలి, స్వస్థత ఇప్పించేట ఆత్మశక్తిని దేవుడు కొందరికి ఇల్లు ఇచ్చారండి, అది సమాధి కన్నా హీనమండి. ఓ నన్ను ఆ ఇంటికి అడుగెట్టామనుకో, మాటలతో కంపుకొడేస్తాడు, క్రియలతో కంపుకొడేస్తాడు. ఆ ఇంట్లో మీకు మంచి నీళ్ళు దొరకదు, టీవీ దొరకదు, టిఫిన్ కొన్ని ఇళ్లలో ప్రవేశించమనుకో, వంట సామగ్రి అని ఒకటి అలాంటి ఇంటికి వెళ్ళాలి. చెప్పలేదు ఒక అమ్మ ఉంది, ఎప్పుడు కుట్లే ఆమె ఇంటికట్టు వెళ్ళామనుకో, నీ కొలత చూసి బట్టలు ఎక్కించే పంపించేది. పవర్ఫుల్ లేడీ, ఆమె చచ్చిపోయింది, ఆమెనే దేవుడు లేవనెత్తారు. అలాంటి వాళ్ళే లేగాలి, పనికిరాలన్న లేచేది నాతో లేరు. ఇప్పుడు చిన్న దగ్గరికి వెళ్ళామనుకోండి, చిన్న ఏది వీరి వాళ్ళ లిస్టులు మొత్తం చెబుతాయి. 5,000, 10,000, 15,000, 25,000.
నాతో లేవు అనుకుంటా. ఆయన దానికి పరిమితం. నీకు దేవుడు ఏ వృత్తి ఇచ్చారు, దేవుడు నీకు ఏ ఇల్లు ఇచ్చారు, దేవుడు నీకు ఏ వస్తువు ఇచ్చారు, అది దేవుని కొరకు ఉసర్గింపబడిందంటే దాని యొక్క దీవెనలు నీవు మాత్రం కాదు, నీ పిల్లల 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 పిల్లలు కూడా ఏం చేస్తారు, అనుభవించే తీరు. నీకేమున్నా బియ్యం ఉన్నా కూడా మనకు అలాగలేదు. బీబీ పంది బతుకు. హలో హలో, మనం అలా కాకూడదు. ఏం చేయాలి? వంట చేసే ముందు తీయండి, తీసి చెప్పండి, దేవా ఫాస్ట్గా రాకలు తీస్తాను. భేదవరాలు అన్యులు పరదేశులు దేవునికి ఎరగని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు పవర్ఫుల్. అది ఇచ్చి చూడండి, మీ బిందువులో అన్నం తగ్గదు. నువ్వు 25 కిలోలు తీసుకున్నా ఇంకా మిగిలిద్ది. కొన్ని మిగలట్లేదు. ఎలకలు పాములు చెట్లు అన్నీ అవుతారు. ఎందుకు ఇవ్వట్లేదుగా? నువ్వు ఇవ్వలేదంటే ఇవ్వాల్సిన వస్తువు ఇంటికి వస్తుంది. నువ్వు రప్పించకుండా ఆటోమేటిక్ వస్తుంది. హలో హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఏం చేసినా దేవునికి ఏం చేయాలి? అర్పించేటట్టుగా ఉండేది. ఇల్లు కడితే దేవునికి, బండి కొంటే దేవునికి అర్పించాలి, పిల్లలంటే దేవునికి అర్పించాలి. ఏది నాది కాదు అన్నది ఫీలింగ్ రావాలి అంటే ఎవరి చేతికి అప్పగించాలి? మాలిక్ చేతికి అప్పగించాలి, బాస్ చేతికి ఇవ్వాలి, యజమాని చేతికి అప్పగించాలి. అప్పగించే వనుకో దాని కోదనం అనుభవించే తీరుతాం. ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే ఇక్కడ రాయబడిన వాక్య తరగతిలో మనకి ప్రత్యక్ష గుడారంలో ఉన్న మన ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు డెడికేట్ చేశాడు. మోషే ద్వారా దేవుడు డెడికేట్ చేసిన విషయం గురించి రాయబడి ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారం గురించి చదివేటప్పుడు మనకి మన శరీరం గుర్తుకు రావాలి. 1 కొరింథీ 3:15 ప్రకారంగా నీ శరీరం దేవుని యొక్క ఆలయం, అందులో దేవుని యొక్క ఆత్మ నివసించుట ఇది మీకు ఎరగదా? ఎస్, ఓ మై గాడ్. తర్వాత హలో, రెడీ కాకండి దేవుని ఎదిరించడానికి. హలో, నీ శరీరం దేవుని ఆలయం, అందులోపల ఎవరు నివసించాలి? దేవుని ఆత్మశక్తి నివసించాలి, దేవుడు నివసించాలి. హలో, దైవ స్వభావం నీలో కడత్వం ఉండి తీరాలి. కారణం ఏంటి? నీ శరీరం దేవుని కొరకు అప్పగించిన బలియాగం, సజీవమైన బలియాగం. దానిని నీవు అర్పించావు కాబట్టి సజీవం కలిగే ఆత్మతో నీ శరీరం లోపల దేవుడు ఏం చేయాలి? ఒక నిండుబాటు. అందుకే చెప్పండి, ఐఎమ్ లివింగ్ టెంపుల్. నేను బతుకున్న శవాన్ని కాదు, బతుకున్నది ఆలయాన్ని. నేను బతుకున్న ఆలయాన్ని, నేను సంచరించిన ఆలయాన్ని, నేను స్తుతులు చెప్పే ఆలయాన్ని, నేను ఆత్మశక్తితో ఆరాధన చేసే ఆలయాన్ని, నేను అద్భుతాలను వర్ణించే ఆలయాన్ని, సువార్త చెప్పే ఆలయాన్ని. హలో, ఎక్కడో నేను కూర్చోవక్కర్లే, ఎక్కడ కూర్చున్నా అక్కడికి త్రియేక దేవుడు దిగి రాగలిగే ఆలయం. అంత పవర్ఫుల్ మీరు. చేత కాదన్నాను, బాగా వినండి. చేత కాదండి, నువ్వే వినాలా? నువ్వే దేవుని ఆలయమే, నీ లోపలే దేవుడు నివసిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, చేత అయినండి. రోజు నేను చేతగా అయినానండి, నేను పందిలోనండి, నా వల్ల అది తెలియట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ బోధించాడు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నువ్వు మామూలుడివి కాదు, నువ్వు దేవుని ఆలయములే. ఆలయానికి 3 భాగం ఉంది. ఏది? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. నీలో కూడా 3 భాగాలు ఉన్నాయి. నీకు నువ్వే ఒక్కడే కనిపెడతాను, మా ముగ్గురు కనిపెడతాను. శరీరం, ప్రాణం. శరీరం ఏం కాదు, బయట ఉన్న కవరింగ్ అనమాట. ఎక్కడిది? భూమి సాంగ్రీ. అందుకే నేను సత్తే నన్ను మరి అయ్యగారు అనరు, శవం అంటారు. మీకు చెప్తే మీరు బాధపడతారు, నా ప్రాబ్లం లేదు కదా. ఏమంటారు? అయ్యగారు శవం అయిపోయాడు రా. మా ఊర్లో అయితే అయ్యగా ప్రేమ అయిపోయాడు రా. మా ఊర్లో ఎక్కడ లేదు, ప్రేమ అయిపోయి ఇంకా కొన్ని ఊర్లో అయ్యగారు ఫ్లెక్స్ అయిపోయారు రా. కారణం ఏంటి? మట్టి సామాగ్రి మట్టిలోనే కలవాల్సింది. దాన్ని దీనికి అందపెట్టుకోవడం, చెక్క పెట్టుకోవడం చూడకండి. గోర్లు పెయింట్ రాసి, ఆవరణాలు రాసి, కత్తిరి విత్తిరి బట్టలు కట్టి వేసేసుకొని దేవుని ఆలయం, దేవుని
వద్దు. దేవుడిచ్చిన అందానికి దేవుడి మీద పోటీ వద్దు. హలో, ఆడవాళ్ళని పట్టుకున్న అబ్బాయిలు వదలరు. బాబు నాయన ఇలాంటి కటింగ్ లేదు మనకొద్దు, మనకి ఇష్టమైంది కాదు. అర్థం కాలేదు. సకమేసాలు మొక్క పూర్తి తీసేక్క. కనీసం 30 సంవత్సరాల కుర్రోడికైనా మారుతాం. రాలే తీయండి, బైబిల్ చెప్తున్నది. అది మీకు దేవుడు టచ్ చేస్తే తీయండి, లేకపోతే తీయదు. నాకు తర్వాత తీయలేదంటే నేను టచ్ చేయలేదు అని అర్థం. హలో, నువ్వు దేవుని ఆలయం. దేవుని యొక్క ఆలయాన్ని దేవుడు ఏ రీతిగా ఆదాములో నిర్మించారు అదే వర్ణన పరలోకంలో కూడా నువ్వు ఉండాలి. అందుకే కదా వచ్చావు ఖాళీగా వచ్చావో వేరేవాడో నిన్ను కొడుకుతాడు, చచ్చేటప్పుడు కూడా వేరేవాడో అర్థం కాలేదు అనుకుంటా. బతుకునేటప్పుడు ఎవరో నేను ఎత్తుతారు, చచ్చేటప్పుడు ఎవరో నేను ఎత్తాడు. హలో 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 హలో, నీ ప్రాణం శరీరం ఆత్మ ఏమై తీరాలి? దేవునికి కనపరిచే ఆలయంగా మారి తీరాలి. అందుకే శరీరం మట్టిలో కలిసిపోయేది, ప్రాణాత్మలు ఎవరిది? దేవుడు, పరలోకం నుంచి. అలాగైతే నిన్ను దేవుడు సృష్టించేటప్పుడు 2% ఫ్రమ్ హెవెన్, 1% ఫ్రమ్ ద మైండ్. అర్థం కాలే. 2% పరలోకము, 1% దాని అర్థం నువ్వు డబుల్ పరలోక నివాసి అయి తీరాలి. పరలోకాన్ని సూచించేవాడై ఉండి తీరాలి. పరలోకాన్ని వ్యాఖ్యానపరిచే ఆలయంగా మారి తీరాలి. కొందరిని స్కానింగ్ చేస్తే తెలిసిపోతుంది డబల్ లోకమని. పాడవాడు, లోకంలో ఉన్నవాడి కంటే నిన్ను చూస్తే చాలు, నిన్ను చూస్తే చాలు. నువ్వు పరలోకానికి చెందినవా తెలుసు. చప్పట్లు కొట్టి గాజులు పద్ధతి మళ్ళీ వేసుకొచ్చి బెండ పోటీ చూపించడానికి. హల్లెలూయా. ఉన్నారా నాతో కలిసి? హలో, ప్రాణాత్మలు ఎక్కడున్నాయి? అందుకే కదా లాజరు చనిపోయినప్పుడు ఎవరు సమాధి కార్యక్రమం పాస్టర్ గారు వెళ్ళే చెప్పాలా? ఏ విశ్వాసం కూడా రాలే. ఓ లార్డ్, అదేవారు టచ్ చేయరు కదా. ఇప్పుడు అందరూ ఈ సంఘానికి వెళ్ళేదే సమాధికి ఎవడో రావాలా? సమాధికి అందరు రావాలి. దానికోసం ఇప్పుడు ఏం చేశారు? హలో, కొన్ని సమాధులకు కాదు ఎవరు కూడా ఎవరు. లాజరు సమాధి అటువంటి ఒక సమాధి. ఎవరు ఏం చేయాలి పట్టించుకోవాలి. కారణం ఏంటిది? శరీరం అంతా ఏమై ఉంది? కురుపులతో ఉంది. శరీరం అంతా చాలా అందచందంగా ఉంది. బట్టలంతా సూపర్ గా ఉంది. ప్రేజర్ మరి అలాంటి వాళ్ళకి ప్రేజర్ చెప్పే అంత ఆత్మీయుడు మన దాంట్లో ఉన్నారో లేదు నాకు తెలియదు. ఉన్నారో లేదా? రండి నాతో కలిసి రండి. అలా మక్కువ దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో వెళ్ళి మీ చేత కూర్చొని ఎంత కూర్చుంటారు అప్పుడు తెలుసు నీ అభిషేకం ఇంకేదా తెలిసిపోద్ది. మనమైతే కూర్చుంటాం కానీ వేసిన మధ్యలో కూర్చోవాలా? ఆ ఫీలింగ్ రాదు. వేష్య అన్న ఫీలింగ్ రాదు. కుష్ఠరోగుల దగ్గర కూర్చోవాలా? నేను వెళ్ళాను. మన సగం కుష్టం దిగిపోయింది అక్కడే. పళ్ళెం కడగకపోతే తినం. 4 సార్లు అన్నం వెతికేసి మీద తినేస్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ చేతిలో తినాల్సి వచ్చింది. ఓ విశ్వాసం మందంట్లో ఒక కైని అలవాటు అయింది. వదలడు కైని. ఎంత అయ్యగారు ఎంత చెప్పినా తీస్తాడు, ఇసిరేస్తాడు, ప్రార్థన చేస్తాడు. కైని వదలడు. ఈయన ఒకరోజు ఎక్కడికి ప్రార్థనకి ఎక్కడికో వెళ్తున్నాడు. వెళ్ళేసంలో ట్రైన్లో వెళ్ళినప్పుడు ముష్టోడు ఆయన చేతి నుంచి కైని తీసుకొని తిన్నాడు. చేతి నుంచి అది ఎక్కడ పెట్టాడో మరి ఆ స్పాట్ నుంచి అలా తీసి ఇలా పెట్టేటప్పుడు ఈయనకి ఆలోచించి ఎంత గలిచోడి దగ్గర నుంచి తినా సార్. ఆ రోజు ఆ తీసిన కైని ఎలా గీసిరేసాడు. ఎక్కడ నేను కైని ముట్టాను. ఈయనకి కై నుంచి విడుదల ఇప్పించుకుని ఒక ముష్టోడు రావచ్చు. ఇది నేను చెప్పిన సాక్ష్యం కదా. ఆయన తన నోటితో చెప్పిన. మీకేమైనా ఆధారం కావాలని ఆయన వచ్చినప్పుడు మీకు పట్టేస్తా, మీరు డిసైడ్ చేసుకోండి. ఒక ముష్టోడు కావాల్సి వచ్చింది కైని వదలగొట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయం అయితే
నీ చేత వదలగొట్టించాల్సిన సామగ్రిని దేవుడు ఏం చేస్తాడు? వదలగొట్టిస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 14:33 చెప్తున్న మాట, మన దేవుడు కలహం తెప్పించే దేవుడు కాదు. కొందరు చెప్తాను ఈ చర్చి కొట్టే అల్లరి గొల్లరి గొల్లరి, ఇక్కడ చర్చికి ఎత్తే అల్లరి గిల్లరి గిల్లరి. అరే బాబు, ఇది అల్లరి గిల్లరి కాదు నాయన. హలో, ఇదేం కాదు గోళ అల్లరి. కొందరు వస్తారు మౌనంగా ఉన్న సవాలు, నిశ్శబ్దంగా ఉన్న కంపు కొట్టిన సవాలు, అసలు కూర్చోపోతే నేనైతే ఆటో పక్కన పరిగెట్టి వెళ్ళిపోతాను. కారణం ఆ సవాలుకున్న కంపు. హలో, మేము హల్లెలూయా చెప్పేది సమాధానం ఉంది కాబట్టి, మేము అన్ని భాషలతో చప్పట్లు కొట్టి సమాధానం ఉంది కాబట్టి. అది గోల మాకు కాదు, కొందరికి గోలే. అందుకే బొమ్మలు తయారయ్యా. చర్చికి వచ్చిన బొమ్మ నీ లోపల జీవం ప్రవహించడానికి మేము ప్రార్థన చేస్తాం. We will pray to God to give you some life. పాట ఉంది కదా, నేను మట్టిని మట్టి బొమ్మనే. ఎరండి వంటి పాటలు పనికిరాని పాటలు వింటారు. హలో, ఉన్నారా నాతో కలిసి? మన దేవుడు అల్లరి చేసేవాడు కాదు, అల్లరికి ఎంటర్టైన్మెంట్ చేసేవాడు కాదు. నేను ఒక పాట పాడుతున్నాను, ఒకటి ఆడుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. దాని అర్థం ఆత్మ ఆయనని స్పందించింది. ఆయనకున్న మనోవేదనను వదలగొట్టి తీరడానికి, సమాధానం కలిగి తీరడానికి ఆత్మ అల్లరి కిల్లరా. మనోళ్ళకి అందరు అల్లరి చిల్లరట. తెచ్చి అల్లరి చిల్లరి అర్థం కాదు, చిల్లరి డబ్బాలో అల్లరి చర్చిలో. అమ్మా, తప్పైపోయింది నీకు. నువ్వు వచ్చిన సంఘం రాంగ్ సంఘం. నీ అల్లరి, నువ్వు అల్లరి సైలెంట్గా ఉన్నావంటే నీవే తెలుసు. ఈ వైలెంట్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు. సైలెంట్గా ఉన్నాడు పావు కన్నా వేసక డేంజర్ అంటే అట్టి డేంజర్. ఆయన ఇంట్లో చేర్చాలని, సంఘంలో చేర్చాలని, కుటుంబంలో భోజనం కూడా పెట్టలేమండి. ఎప్పుడు ఆడు గౌరవ తెలియదు. హలో, సమాధానకర్త అయిన దేవుడు ఆయన. సమాధానం ఆరాధనలు అల్లరి కాదు, నెత్తికెక్కాలి. అలా చెప్పేది నీకు అర్థం కాదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాడు, ఆ కరెంటు వైర్ లోపల చెయ్యి ఆడితే ఏమైంది? ఆడేం చేస్తాడు? అల్లరాది ఆడి ప్రాణానికి చావుకి మధ్యలో ఉన్నాడు. ఆ స్టేజికి నువ్వు వెళ్ళదు, ఆడు వెళ్ళాడు. ఆడు అటల్ లేకపోతే ఇటు రాలేకపోతాడు. మధ్య స్టేజిలో ఉన్నాడు. ఇటుపక్క ప్రాణం, అటుపక్క మరణం. వీటి మధ్యలో వీడికి తీవ్ర జట్కా వచ్చాడు. తన శరీరం ఎలా స్పందించాలా స్పందించింది. ఇంకా ఉదాహరణ, అగ్గిలో పడినప్పుడు ఏం చేస్తాడు? చర్చికి వచ్చినట్టు కదే వాక్యం వినేటప్పుడు అరుస్తున్నాడు, దేవా అది నా జీవితంలో దొరుకును గాక, అది నా జీవితంలో ప్రవచనంగా మారితీరును గాక, అది నా జీవితంలో అన్య భాషగా మారితీరును గాక, అది నా జీవితంలో కృపావరంగా మారి. మరి చెప్పలేనోడు ఎవడో మీరు వేయించారు. నాకన్నా గొప్ప కృపావరం కలిగిన వారు మీరు. చెప్పలేదు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుడు ఏం చేశారు? ప్రతిష్ఠించి దానిని ఆలయంగా దేవుడు ఏం చేసింది? మార్చేసింది. ఆ ఆలయం ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధంగా, హోలీ. ఆలయం ఎలా ఉండాలి? హోలీ హోలీ హోలీ. మనం సేవించే దేవుడు 3 రీతిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కనీసం ఆ స్టేజీకైనా రావాలి. దేనికి? పరిశుద్ధతకి. చచ్చిపోయిన సమాధిగా భోజనాల కాడికి వెళ్ళి తినలేదు, పరిశుద్ధం అనుకుంటున్నాం. అది పరిశుద్ధతను కాపాడే విధానం. మెచ్చటి ఫంక్షన్కి వెళ్ళి తినలేదు, పరిశుద్ధతను కాపాడే విధానం. హలో, అందుకే బైబిల్ ప్రకటన పరిశుద్ధులు ఇకయు పరిశుద్ధులు అంటే ఈ పరిశుద్ధత సాలన్నమాట. ఈరోజు 3-4 పాటలు పాడాం. ఏ పరిశుద్ధతకు రాసిపడ ఇది సాల్, ఇంకా కావాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే యేసయ్యని ఎక్కడ పొడిచినా, ఎక్కడ సిలివేసినా, ఎక్కడ గొడ్డలు ఊడబీకినా అపవిత్రత కనబడదు. మన చేతికి వద్దాం, గొడ్డ తీస్తే చాలు
ఒక్కొక్క అపవిత్రత బయటకు వస్తుంది. అందరితో మాట్లాడితే చాలు. ఓ లార్డ్, ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవాలయం లోపల పరిశుద్ధాత్మ కార్యం చేసేది. ఆవరణంలో ఏముంది? ఒక అగ్గి ఉంది. పరిశుద్ధ స్థలంలో ఒక అగ్గి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఒక అగ్గి. ఈ 3 అగ్గిలకి తేడా ఉన్నాయి. ఆవరణంలో ఉన్న అగ్గి దేనికి? బలి వస్తువులను వధించేసి. ప్రత్యక్ష గుడారం లోపల పరిశుద్ధ స్థలంలో ఏముంది? దీపవృక్షం ఉంది. దీపవృక్షంతోనే ఇంకొకటి కూడా ఉంది. అదేం చేసేది? సువాసన నిప్పించేది. ఒక 2 అగ్గిలు, 1, 2. ఇంకా లోపలికి వెళ్దాం. అతి పరిశుద్ధ స్థలంలో ఒక అగ్గి ఉంది. అది ఏ అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. హలో, ఆ గది మొత్తం చీకటిగా ఉన్నాయి కానీ అందులోపల చక్కగా దిగి వచ్చి తీరింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరింది. అభిషేకం. వినాల. అందుకే యాజకుడు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేసి పరిగెడుతాడు. బాగా ఆలోచించాలి. ఈ వెళ్ళే యాజకుడు కదా మనలా డేరింగ్ గా వెళ్ళడం కదా, సంఖ్యలు వేసుకొని. అది ప్యాంటుకి ఏముంటది? సంఖ్యలు ఉంటది, గంట ఉంటది. ఈడు వెళ్ళేటాడు భయం ఉణుకుతో వెళ్ళదు. కానీ ఆడికి వెళ్తే సమం అయిపోయాడు అనుకో, లోనికి వెళ్ళొచ్చి తీసుకురాలి. ఈ ఈడ్చేది కూడా ఎంత జాగ్రత్తగా ఉండదు తెలుసా? ఏ వస్తువు కదలకూడదు. ఆలోచించే సచ్చింది పెద్ద ప్రాబ్లమా, ఈడ్చడం పెద్ద ప్రాబ్లమ్. ఈ రోజు కూడా నేను అదే చెప్పే, ఆత్మీయతలో నువ్వు సత్యం అనుకో, ఈడ్చి సమాచారం మా వల్ల కష్టం. దేవాలయం లోపల సత్యం ఆత్మీయుడు రేటి, దేవునికి ఎరిగిన రేటి, జీవితం బాగు చేసుకున్న రేటి, మానవ మనుషులు. దాని అర్థం అలాంటి చావు తెచ్చుకోక. నీ కాలు కడిగి చెప్తా, వేడి నీళ్ళు లేదు, చల్లని నీళ్ళతో కడతా. మారాలి. హలో, ఆత్మీయతలు ఆత్మీకుడిగా చావాలా. లాజరు చచ్చాడు, ఆత్మీయతలు ఆత్మీకుడిగానే చచ్చాడు. పాస్టర్ గారు సమాజ్ చేయడానికి రాలే, విశ్వాసులు సమాజ్ చేయడానికి రాలే, కుక్కలు కూడా సమాజ్ చేయడానికి రాలే, నాకడానికి వచ్చాయి. కుక్కలు నాకినప్పుడు అల్లిలే చెప్పగలిగిన ప్రాణాలకు దేవుని స్వాతం. నాకు నాకట్లేదేంటి? నువ్వు అప్పడగడానికి మరి ఇంకేం చెప్తాను? ఇండైరెక్ట్ నాకింగే. కొన్ని కుటుంబ సభ్యులు వెనకాల తిరుగుతుంది, నాకింగే. ఆయనకు అర్థం కావట్లేదు, మాకు అర్థమైపోతుంది. నాకు ఇష్టంతో నాకు ఇస్తున్నాడు అన్న. అందుకే కీర్తన, నేను మనుషుల మీద ఆధారపడను, గొర్రెల మీద నేను ఎవరి మీద? సర్వోన్నతుడైన దేవుడి మీద ఆధారపడ. కారణం ఏంటి? ఆయన దగ్గర నుంచి నాకేమైనా లాభం దొరికి తినగలిగేది. హల్లెలూయా. అందుకే యాజకుడు ఏం చేసేది? ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించి వచ్చి తీరేటప్పుడు ఆత్మాభిషేక స్పందన అనుభవించింది. అలాగైతే ఆత్మాభిషేకం ఉందంటే దేవుని బిడ్డల అభిషేకం పొందిన దేవుని బిడ్డల కృపావరాలు యాక్టివేట్ అవ్వాలి. ఏం యాక్టివేట్ అవ్వాలి? ఎన్నున్నాయి కృపావరాలు? ఎన్నున్నాయి? హల్లెలూయా. కృపావరాలు ఎన్నున్నాయి? ఎన్నెన్నో ఉన్నాయి. ఎస్కేప్ అవ్వడానికి 9కి 9 ఉండాలి. 9కి 9 రావడానికి ప్రయత్నమైన ఉండాలా. కొందరికి కృపావరం మాత్రం చాలు, ఏమక్కర్లేదు. ఆత్మ ఫలము ఒకడు ఆత్మీకుడో కాదు పోల్చేది ఎలాగా? కృపావరంతో పోల్చొద్దండి ప్లీజ్. దేంతో పోల్చాలా? ఆత్మ ఫలంతో పోల్చాలా. ఆడు అన్ని భాషలు భలే చెప్తున్నాడు. అన్ని భాష అంతా చెప్పింటారు. ఇంటికి వెళ్ళండి, రే బాబు ఫలమేమైనా ఉందా? ఫస్ట్ ఎత్తకండి వాళ్ళు. ప్రేమ ఉందా? ప్రేమ అంటే మన ప్రేమ కాదు, లోకించే ప్రేమ కాదు, అగాపే ఉందా? ఎత్తకండి. ప్రభు దగ్గరికి వెళ్తే అగాపే దొరుకుతుందా? దొరకట్లతో జమస్పీడ్ పరిగెట్టండి. దిగింది. కారణం ఏంటి? ఆత్మకున్న ఫలం లేకపోతే ఎవరికున్న ఫలం ఉంది? దురాత్మకున్న ఫలం ఉంది. ప్రభు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ప్రేమించేస్తున్నాను అని పదంగా రైల్వే స్టేషన్ దింపుతా, వైజాగ్ దింపుతా. ప్రేమ విషయాలు మంచిగానే ఉన్నాడు. రెండోది మళ్ళీ ఏం చేస్తాం? సంతోషం. ఈ దగ్గరికి వెళ్తే సంతోషం. ఏం చెప్తారండి మొత్తం నష్టమే. అసలేమి నా
స్త్రీలు నేర్చుకోవాలి. కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా అయ్యగారు అడిగారు, క్షేమ అంతా క్షేమే. కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా క్షేమం అని చెప్పగలిగే ఆత్మికులు ఉన్నారని. హలో 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 కొందరిని తెంపడానికి వెళ్తే పదమూడు సంతోషం. మూడోది సమాధానం. కొందరి దగ్గరికి వెళ్తే నాయను పాడబడదు, నేను ఉండాలేనయ్యా, వీడితో ఉండాలేనయ్యా. కానీ సమాధానం. హలో, నీలోంచి సమాధానం తెంపుకోవాలి, నీలోంచి ప్రజల ప్రేమ తెంపుకోవాలి, నీలోంచి ప్రజల సంతోషం. అందుకే కదా మా అమ్మ చనిపోయినప్పుడు మేమే అన్ని పని చేశాం, మైక పట్టుకొని నేనే అని చేస్తున్నాను. మరి ఇన్నాళ్ళు వాక్యం చెప్పేసి చెప్పాల్సిన సంతరం వద్ద మౌనంగా కూర్చున్న నాకన్నా దౌర్భాగ్యం ఇంకా ఉన్నాడు. దీనికి ఇది కావాలి. తెంపొచ్చు, మాలో ఏముందో తెంపండి, మీకెత్తాం మేము. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిట్లో ఏం లేదు, ఇంకా కొన్నిటికి పేషెన్స్ లేదు. నాయన నా పెళ్ళి ఎప్పుడు, నా పెళ్ళి ఎప్పుడు, నా పెళ్ళి ఓటు తెచ్చుకో. ఈ పిల్లని చేయాలి, ఆ పిల్ల ఆకూడదు, ఆకు ఇలా అందరినీ ఏం చేసుకొని వెళ్తే ఎవరికి ఎవరు చేస్తావు. అవతల నా పిల్లకి తెలిసి నువ్వు నన్ను ఎంచుకోవడం కూర్చోవు. నువ్వు పేషెంట్, హ్యావ్ పేషెంట్. ఆగండి, నీదున్న బండి వస్తుంది, నీదున్న ఎముక నీ దగ్గరికే వస్తుంది, ఇంకెవరి దగ్గరికి వెళ్ళవు. ఇది పెళ్ళకి తొందర, దానికి మంచి ఒక వంక లవ్వు కనుగొట్టం అయిపోయింది. అయిపోయిందేమో మనకి లవ్ గివ్ కట్టవద్దు. ఏమంటా లవ్ సూపర్గా ఉంటుంది, తర్వాత వెన్నుపోటు ఉంటుంది, ఫుల్ లవ్వే. హలో హలో, హ్యావ్ పేషెన్స్. ఎవరైనా లవ్లో అరెస్ట్ అయ్యారంటే వాళ్ళని సూపర్గా బాగు చేయండి, ఇంకా జీవితంలో లవ్ చేయకూడదు. హల్లెలూయా. ఏముండాలి? సహనం ఉండాలి. శ్రమలు వస్తే సహించాలా, రోగం వస్తే సహించాలా, పిల్లలు మాట వినాలి సహించాలా, రాత్రికి జవాబు సహించాలా. ఇది అలాగలేదు, గోలెట్టేది పాస్గా ప్రేమ తినేస్తారు. ఏ పాస్గా దేవుళ్ళగా. హలో, నీలో నుంచి సమాధానం ప్లక్ చేయగలుగుతారా? ఓ, కొన్నిసార్లు చిన్న దగ్గరికి వెళ్తే సమాధానం చూడొచ్చు, నవ్వులో కనబడుతుంది. వెళ్ళి చంపొచ్చు సమాధానం. ఓ నాయన, ఇంత గందరగోళంగా ఉన్నప్పటికీ ఎలాగరా నెప్పేస్తున్నావు కానీ దేవుని బిడ్డలు నా దగ్గరికి వెళ్తారు. ఓ నాయనో, బండి ఎంత లేట్ అయిపోయినాడు, ఎంత సమాధానం అంటే ఏ చింత ఉండదు, సంత ఉండదు. హలో, దేవుని బిడ్డలు ఆత్మపూర్ణమైన దేవుని బిడ్డలు తెంపగలిగితే ఏమి ఉండాలి? సమాధానం లేదు, రన్ పరిగెట్టండి. అది కారణం ఏంటిది? వాడికి స్పెషల్ డెలివరీ సప్లై కావాలి. లోన్ ఏం దూరాడు దురత్మ. ఓ, అందరికి అసలు కైండ్నెస్సే లేదు, దయ ఉండదు. ఓ లోడ్. తర్వాత 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 అందరికీ చెప్పక్కర్లేదు. ఇంకా మంచిదనం. ఓ లోడ్. అందరికైతే ఏం ఉండదు. అచ్చా, 8కి రావాలని మంచిదని తెలుసు, 8:30కి బిల్డప్ రాదు వస్తాడు. నేనే ముఖ్యం, నేనే ముఖ్యం, నేనే మంత్రి. గుడ్నెస్, మంచితనం ఏడా? సంఘం అంతా ఒక సంఘంలో వచ్చినప్పుడు ఈయన మాత్రం రికార్డ్ డాన్సర్ వచ్చినట్ట. హలో, మంచితనం. లోకానికి నీ మూలంగా ఏం దొరకాలి? పోయిన రోజు ఎలక్షన్ అయింది, ఏం మంచితనం దొరికిందో కొట్టేస్తాను. బలిపోసు అయిపోయారు. హలో, మంచితనం చూపించాలి లోకానికి. ఈ లోకం నుంచి మంచితనం తెంపగలిగి తీరాలి. ఆశ, ఓ లోడ్. కొందరిలో ఏం లేదు, కంట్రోల్ లేదు. అస్సలు కంట్రోల్ లేదు. బండి గుద్దుకెళ్ళినట్టే ఇటు వెళ్ళిపోతాడు. హలో హలో, అవతలకి ఆ టికెట్ ఈడేలా చేస్తాడు. ఏంది కంట్రోల్? వెరీ కంట్రోల్. ఆ టైం
టైంలో మేము కంట్రోల్ క్లచ్ చేయడం, కంట్రోల్గా ఉన్న పనం పట్ల క్లచ్ చేయడం. హలో, ఈ పగటి వేళ నేను ఇక్కడికి ఆత్మ ఫలం ఉండాలి, ఆత్మ వరం ఉండాలి, పరిశుద్ధాత్మ వరములు ఉండాలి, పరిశుద్ధాత్మ ఫలం. ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఫలం లేకపోతే ఏం చేస్తారు? అందుకే మేము నడుపుతున్నాం కదా మిమ్మల్ని. ఉషా దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలం ఉందా అన్నప్పుడు ఏం లేదు, ఏం లేదన్నట్టు. నేను ఉదాహరణ చెప్తాను, మరి దాన్ని కలవడు, నువ్వు నా మీద కలవడు పోవు. కొన్ని విశ్వాసి ఇంటికి వెళ్తే ప్రార్థన ఉండదు, ఏముండదు, ఫలం అందుకే చెప్పించేది. మేము గొడ్డల గురించి చెప్పడం మంచిదా, యజమాని గొడ్లు పట్టుకొని రావడం మంచిదా? కొందరే చెప్పారు, కొందరు చెప్పలేదు.